తమిళనాడు సీఎం సి జోసెఫ్ విజయ్ ఢిల్లీ పర్యటన దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు కేంద్ర బిందువైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి అధికారిక ఢిల్లీ టూర్లో విజయ్ ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో మేకేదాటు ప్రాజెక్టు, తమిళ మత్స్యకారుల అరెస్టులు, తమిళ రాష్ట్రానికి నిధులు వంటి కీలక అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయంగా అసలు చర్చకు కారణమైన అంశం వేరే. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా హాజరయ్యారు. స్టేజ్ పైనే విజయ్తో కలిసి కనిపించారు కూడా. ఆ ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఒక ప్రశ్న పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకున్న విజయ్ ఢిల్లీలో మొదటి భేటీ మోదీతో ఎందుకు? రాహుల్ గాంధీని వెంటనే ఎందుకు కలవలేదు? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దీనికి 3 కోణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఇది పూర్తిగా ప్రోటోకాల్ పాలిటిక్స్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళితే ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడం సాధారణ ప్రక్రియ. ముఖ్యంగా నిధులు, ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సాన్నిహిత్యం అవసరమనే ఆలోచనతో విజయ్ ఈ భేటీ నిర్వహించి ఉండవచ్చు. రెండో కోణం, విజయ్ స్వతంత్ర రాజకీయ బ్రాండ్ నిర్మించాలనుకుంటున్నారని ప్రచారం. డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ ఎవరితోనూ పూర్తిగా ఐడెంటిఫై కాకుండా తమిళ ప్రయోజనాలే ముఖ్యం అనే ఇమేజ్ను బలపరచాలని చూస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఒకవైపు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటూనే మరోవైపు కేంద్రంతో కూడా ఘర్షణకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. మూడో కోణమే ఇప్పుడు ఎక్కువ చర్చకు దారితీస్తుంది. విజయ్ బీజేపీకి దగ్గరవుతున్నారా అనే ప్రశ్న. ఎందుకంటే తమిళనాడులో బీజేపీ బలహీనంగా ఉన్న దక్షిణ భారతంలో కొత్త రాజకీయ మిత్రులను వెతుక్కున్న సమయంలో విజయ్ మోదీ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా విజయ్తో మోదీ భేటీ తర్వాత బీజేపీ వర్గాల్లో కనిపించిన సానుకూల స్పందన కూడా ఈ చర్చకు మరింత బలమిచ్చింది. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో విజయ్ సమావేశం వాయిదా పడిందని, త్వరలోనే భేటీ జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా తెలిపింది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కీలక మద్దతిచ్చినా టీవీకే పార్టీ మాత్రం అధికారికంగా కాంగ్రెస్లో విలీనం కాలేదు. ఈ కారణంగా భవిష్యత్తులో విజయ్ జాతీయ స్థాయిలో కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉందని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం వేరే డిబేట్ నడుస్తుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే, రాహుల్ వచ్చి ప్రమాణ స్వీకారానికి హాజరవుతే విజయ్ మాత్రం ముందుగా మోదీని కలవడం కాంగ్రెస్ కు షాక్ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, విజయ్ నిజంగానే న్యూట్రల్ పాలిటిక్స్ ఆడుతున్నారా, లేక దక్షిణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది ప్రారంభ సంకేతమా?